ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్తో జరుగుతుంది. ఐఐటి విద్యార్థులు తయారు చేసిన కొత్త కొత్త ఆవిష్కరణల ప్రదర్శన జరుగుతోంది. ఇప్పటికే మానవాళికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు రూపొందించిన ఐఐటీలు ప్రస్తుతం మరెన్నో పరిశోధనలు కూడా కొనసాగిస్తుంది. సో వాటి గురించి మరిన్ని వివరాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్ డేలో ప్రస్తుతం మనం చూస్తుంది ఒక ఎయిర్ ట్యాక్సీ. భవిష్యత్తులో మనం ఇప్పుడు ఓలా ఊబర్ లాగా ఇప్పుడు మనం భవిష్యత్తులో చూడబోయే ట్యాక్సీ ఇది. సో దీని గురించి దానికి సంబంధించిన వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఏంది దీని స్పెషల్ ఏంది? దీన్ని బేసిక్గా ఎయిర్ ట్యాక్సీ అంటారు. ఇది మనకి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఈజీగా ప్రయాణం చేసుకోవడానికి ఈ ఎయిర్ ట్యాక్సీని యూజ్ చేస్తున్నాము. ఇది మోర్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఏంటంటే మనిషికి డ్రైవర్ అనే మనిషి అవసరం లేకుండా ఇది మనకి గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేసుకుంటూ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా మన మహానగరాలన్నీ ట్రాఫిక్ పరితం అయిపోయినాయి కాబట్టి ఇట్లాంటి కొత్త ఇన్నోవేషన్ అనేది మనకి చాలా అవసరము. దానికోసం ఐఐటి డిజైన్ డిపార్ట్మెంట్ ఇంకొక 4 డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్రణాళిక ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. ఐఐటి హైదరాబాద్లో వివిధ రకాల అయితే ఉత్పత్తులను వీళ్ళు ఇప్పుడు పరిశోధనలో అయితే వాటిని ప్రదర్శనలో ఉంచారు. సో వాటి పరిశోధనలో భాగంగా వ్యవసాయానికి ఉపయోగపడే ఏదైతే ఎక్విప్మెంట్ని వీళ్ళు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. సో దాని గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటండి దీని ప్రత్యేకత ఏంటి? మీరు ఏం చదువుతున్నారు? సో నా పేరు కావ్య. సో మేము ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాము, డిఆర్డిఆర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో మా కంపెనీలో మేము అగ్రికల్చర్ రోవర్స్ చేస్తున్నాము. వెరాజ్ ఈ రోవర్ ఏంటి అని అంటే క్రాప్స్ మధ్యలో వెళ్ళి స్ప్రేయింగ్ పర్ఫామ్ చేస్తుంది. ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్లో ఫార్మర్స్కి ఒక స్ప్రే చేయడానికి ఒక ఎఫిషియెంట్ మెషినరీ అనేది ఒకటి లేదు. సో ఆ ప్రాబ్లమ్ని మేము ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ కేమ్ అప్ విత్ ద సొల్యూషన్ వెరాజ్ ఇట్ పర్ఫార్మ్స్ దెన్ ఎఫిషియెంట్ స్ప్రేయింగ్. లేబర్స్ కాస్ట్ 1000 రూపీస్ చేస్తున్నారు పర్ డే. అండ్ ఆల్సో ఫార్మర్స్కి లేబర్స్ కూడా తక్కువ ఉన్నారు, లేబర్ షార్టేజ్ అనేది ఉంది. అండ్ ఆల్సో డ్రోన్స్ 500 రూపీస్ పర్ ఎకర్ ఛార్జ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ఫార్మర్స్ 3 lakhs 4 lakhs పెట్టి డ్రోన్స్ కూడా కొనాల్సి వస్తుంది. సో డ్రోన్స్ కన్నా ఇంకొంచెం అఫోర్డబుల్గా ఫార్మర్స్కి ఒక ప్రోడక్ట్ ఇద్దాము మార్కెట్లో, స్ప్రేయింగ్ చేస్తే ఒక ఎఫిషియెంట్ అవుట్పుట్ తెద్దామనే గోల్తో వీఆర్ డెవలపింగ్ దిస్ రోవర్. సో పాస్ట్ 1 year నుంచి కంపెనీలోనే మేము ఫుల్ టైమ్ ఇంటూ దిస్. నా పేరు హేమంత్. ఇప్పుడు టీకేఆర్ కాలేజ్లో 3rd year ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో చదువుకుంటున్నాను. సో ఈ రోవర్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సైడ్ పార్ట్ అనేది అంతా నేనే చూసుకున్నాను. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఈ రిమోట్ తోటి ఎలా ఆపరేట్ చేస్తాం అనేది, ఇంకా ఫ్యూచర్ ఏమేమి అప్డేట్స్ చేస్తాం అనుకుంటున్నాము, దీన్ని ఆటోమేటిక్ ఎలా చేయాలో అవన్నీ స్టడీ చేస్తూ ఇంప్లిమెంట్ చేయడం నేను చేయడం. ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ డేలో భాగంగా వివిధ కాలేజీలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ వారి ప్రదర్శనలు ఉంచారు. ఇప్పుడు సో ఇది ఐఐటి హైదరాబాద్తో పాటు పొలాల్లో పిచికారీ చేసేందుకు అయితే మందులు చల్లేందుకు ఉపయోగించుకునే చిన్న సైజు కాంపాక్ట్ సైజు రోవర్స్ని తయారు చేశారు వీరు. సో ఇన్నోవేషన్ డేలో భాగంగా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు కూడా తమ ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సో వాటిని మిగతా వాళ్ళు చూసుకొని వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో పాటు ఇప్పటివరకు ఉన్న చాలా రకాల టెక్నాలజీని మరింత ఏదైతే ఈజీగా ఉండే విధంగా వాటిని పైన ప్రయోగాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎక్విప్మెంట్ గురించి ఐఐటి విద్యార్థులను అడిగి తెలుస్తున్నాం. చెప్పండి బాస్, ఏం పేరు? నా పేరు తులసి. సో నేను ఇక్కడ రీసెర్చ్ స్టూడెంట్గా వర్క్ చేస్తున్నాను ఐఐటి హైదరాబాద్లో. సో మేము ఇంటర్నల్ టెస్టింగ్ ఫెసిలిటీని చీప్ అండ్ ఎఫిషియెంట్ వేలో బిల్డ్ చేసాము. సో దీని కాస్ట్ అరౌండ్ 50K దాకా అయ్యింది. సో ఎందుకు ఇదే చేస్తామంటే మేము యాక్చువల్గా ఏరోస్పేస్ స్టూడెంట్స్, మేము ఎక్కువ ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద వర్క్ చేస్తాము. సో అలా చాలా అప్లికేషన్తో పాటు ఈ అప్లికేషన్ చూస్ చేసుకున్నాము. సో ఎందుకు ఇది అడ్వాంటేజ్ అందరికి ఎలా యూస్ఫుల్ అవుతుంది. యూజువల్లీ మనం ఏదైనా ఆటోమొబైల్స్ కానీ మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ఏమైనా టెస్ట్ చేయాలంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీ ఆల్మోస్ట్ క్రోర్స్లో ఉంటుంది. సో అలా ప్రతి వాళ్ళు చేయాలంటే కుదరదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆల్మోస్ట్ ఇది బిల్డ్ చేయడానికి అరౌండ్ 50,000 ఖర్చు అయ్యింది. అండ్ దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 5 to 6 kgs. అండ్ మనం ఒరిజినల్ మోడల్స్ని స్కేల్ డౌన్ చేసి దీంట్లో ఎఫిషియెంట్ వేతో రన్ చేసుకుంటాము. అండ్ ఈవెన్ వాలిడేషన్ చేసినా సరే ఆల్రెడీ మేము వాలిడేషన్ చేసాము, రిజల్ట్స్ అక్యురేట్గా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అత్యంత తక్కువ ఖర్చులో కొత్త వాహనాలు తయారు చేసినప్పుడు వాటి టెస్ట్ స్పీడ్ కావచ్చు, వాటిని డిజైన్లో మార్పులు చేసుకునేందుకు కావచ్చు, కాబట్టి వీటన్నిటిని ఇక్కడ ఇట్లాంటి చిన్న ఈ కాంపాక్ట్ దాని ఉంది, దీని ద్వారా చేసుకోవచ్చు. సో ఒకవేళ జనరల్గా ఇప్పుడు కొత్త కంపెనీలు ఏదైతే తయారు చేస్తున్నాయో, కొత్త వాహనాలు తయారు చేస్తున్నారో, సో వాటికి సంబంధించింది ఏదైతే ఇట్లాంటి టెస్ట్ రైడ్ బయట చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఇది 100ల్లో ఖర్చు అయ్యే విధంగా అత్యంత తక్కువ ఖర్చులో తయారు చేసే ఈ ఎక్విప్మెంట్ తయారు చేసిన ఐఐటి విద్యార్థులు చెప్తున్నారు.
ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు ఇన్నోవేషన్ డేలో భాగంగా ఇటు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో పాటు స్ట్రీట్ వెండర్స్, ప్రస్తుతం మనం ఒక వీధి వ్యాపారులకు సంబంధించినటువంటి అయితే ఒక వారికి ఉపయోగపడే వస్తువులు కూడా మీరు తయారు చేశారు. సో ఈ వెహికల్ అయితే వీధి వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకునేందుకు వీళ్ళు ఒక వెహికల్ని తయారు చేశారు. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బైక్? So hello everybody, I am Paresh Mistry. I am founder of Avisa Automotive. So building EV vehicles for street vendors. So it's a commercial utility vehicle where street vendors can use it for cooking, cold storage, beverages, different use cases. We are trying to revive the street vending community of India, help their businesses grow, get more profits. So it's a all-in-one mobile shop solution for them. ఇది ఐఐటి విద్యార్థుల బృందం ఇది స్ట్రీట్ వెండర్స్ కోసం అంటే వీధి వ్యాపారుల కోసం ఒక వెహికల్ని తయారు చేశారు. ఈ వెహికల్లో ప్రత్యేకించి ఇటు వీధి వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇప్పటికే చాలా రకాల బ్యాటరీ వెహికల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే మరిన్ని సౌకర్యాలను దీనికి జత కూర్చి దాని తర్వాత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కూడా ఇది ఐఐటి విద్యార్థుల బృందం ప్రయత్నం చేస్తుంది. దాని ఇన్నోవేషన్ డేలో ప్రదర్శించారు. సో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే పలు కంపెనీలు వీళ్ళను అప్రోచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు పెద్ద ముప్పుగా మారినాయి. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోనో ఏది జనరల్ వీడియోనో తెలియలేని పరిస్థితి. సో దానికి ఇప్పుడున్న టెక్నాలజీకి భిన్నంగా ఒక కొత్త ఇన్నోవేషన్ ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. సో దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి బాస్, ఏం పేరు? నా పేరు పత్రి విద్యాప్రవీణ్. నేను సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. సో మేము ఈ ఇన్నోవేషన్లో ఏం చేసామంటే మేము 2 రకాల సిగ్నల్స్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఒకటి ఇప్పుడు రియల్ వీడియోస్, ఫేక్ వీడియోస్ 2 ఉన్నప్పుడు ఫేక్ వీడియోస్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక మనిషి యొక్క హార్ట్ బీట్ అనేది అది దాన్ని ఈ ఫేక్ వీడియోలో మనం క్యాప్చర్ చేయలేము. అది ఓన్లీ రియల్ వీడియోస్లో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో సాధ్యమవుతుంది. జరిగే కొన్ని కలర్స్లో ఉండే మార్పులు అంటే ఇప్పుడు బ్లడ్ ఫ్లో అయినప్పుడు కొన్ని ముఖంలో కొన్ని ప్లేసెస్లో రెడ్ కలర్గా మారుతుంది. అది మనకి బయట నుంచి మన కంటితో కనబడదు. అది ఓన్లీ దాన్ని మేము క్యాప్చర్ చేసేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ తయారు చేసాం. మీరు చెప్పండి, ఎంతమంది అంటే ఇది ఇప్పటివరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నార్మల్ వీడియోస్ని పసిగట్టే చాలా టెక్నాలజీ ఇప్పుడు ఉంది. సో దానికి దీనికి ఎట్లా అంటే ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు వరకు ఉన్న టెక్నాలజీస్ చాలా బేసికలీ విజన్ ట్రాన్స్ఫార్మర్స్ అలాంటివి వాడుతుంటాయి డిటెక్షన్కి. కానీ మా మోడల్ ఏం చేస్తుందంటే మేము చాలా డిఫరెంట్ మెథడ్స్ వాడి అన్నిటినీ కంబైన్ చేసి వాడుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోడల్స్ ఎంత రియలిస్టిక్ ఇమేజెస్ చేసినా అవి ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ కొన్ని స్మాల్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి. ఆ ఇన్కన్సిస్టెన్సీస్ని మనము ఇట్లా ప్లాట్ చేసి చూస్తే రియల్ వీడియోలో ఈ గ్రాఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. అదే మనం ఫేక్ వీడియో చూసినప్పుడు ఇలా ఐబ్రో దగ్గర కొద్దిగా చేంజెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ చేంజెస్ ఇలా స్పైక్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు వీరి ఇన్నోవేషన్ ప్రత్యేకించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. సో వాటిని పసిగట్టేందుకు ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీకి భిన్నంగా మన బ్లడ్ సర్క్యులేషన్ ఆధారంగా వీడియో ఏదైతే రికార్డ్ అవుతుందో ఆ వీడియోలో అయితే ఈ టెక్నాలజీ అల్గారిథం ద్వారా ఒరిజినల్ వీడియోని ఫేక్ వీడియో ఇది ఒరిజినల్ వీడియో అనే పసిగట్టే ప్రయత్నం పసిగట్టేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ ఇన్నోవేషన్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి పరిష్కారంగా దీన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల ద్వారా ఇటు ఫేక్ వీడియోలు ఒరిజినల్ వీడియోని పసిగట్టే ప్రయత్నం ఈ టెక్నాలజీ చేస్తుందని చెప్తున్నారు. ఐఐటి హైదరాబాద్లోని మరో ఇన్నోవేషన్ దగ్గర ఉంది. చెప్పండి, మీ ఇన్నోవేషన్ గురించి చెప్పండి. ఇది ఒక లైట్ గ్యాస్ గన్ అండి. మామూలుగా మనం ఇప్పుడు వార్ జోన్లో ఉన్నప్పుడు ఎనిమీస్ వాళ్ళు ఎట్లా అంటే ట్యాంక్స్ తీసుకొని హై స్పీడ్లో బుల్లెట్స్ని త్రో చేస్తూ ఉంటారు. మన స్నైపర్ గన్స్ కానీ చాలా హై స్పీడ్లో యాక్ట్ అవుతూ ఉంటాయి ఈ బుల్లెట్స్ అయ్యండి. వాటన్నిటిని డెవలప్ చేసే సిస్టమ్స్ ఏంటంటే ఇలాంటి చిన్న అకాడమిక్ సిస్టమ్స్ అనమాట. ఇది ఒక జనరల్లీ 8 మీటర్స్ టు 8 మీటర్స్ ఫెసిలిటీ అనమాట. మా ఐడియా ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ పర్ సెకండ్ టు 3 కిలోమీటర్స్ పర్ సెకండ్ అనేంత హై వెలాసిటీలో మేము చేయాలనుకుంటున్నాం. ఈ పేరేంటి? మేము ఇద్దరం కలిసి చేసాము ఇది. అంటే ఇప్పుడు 2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే ఇప్పుడు వెళ్ళే నార్మల్గా బుల్లెట్కి అరౌండ్ ఒక 8 to 9 times ద హైయర్ ద వెలాసిటీని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మిమిక్ చేయాలనుకుంటున్నాం.
బేసికల్లీ అది మా కాన్సెప్ట్. ఇది దానికి మేము చేసే లైక్ సబ్ స్కేల్ మోడల్, అంటే అరౌండ్ 50Kలో మేము చేసిన మోడల్ అనమాట. ఇంకా ఇప్పుడు మాది బీటెక్ అయిపోయింది. మేము ఇక్కడ ప్రాజెక్ట్ ఇంటర్న్స్గా మేము వర్క్ చేస్తున్నాము ఎంఐఈ డిపార్ట్మెంట్లో. అంటే ఈ ఐఐటి విద్యార్థులు చేసేది ప్రత్యేకించి ఇటు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇటు టెక్నాలజీ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇట్లా అన్నిటితో పాటు ఇటు దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే చాలా రకాల ఇన్నోవేషన్స్ కూడా వీరు వాటిపైన కూడా పరిశోధన చేస్తున్నారు, వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చాలామంది అయితే వివిధ యూనివర్సిటీలకు చెందిన వారు కావచ్చు, వివిధ ఐఐటీలకు చెందిన వారు వీరి పరిశోధనలను చూస్తూ వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా మన దేశ రక్షణ రంగానికి కూడా ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో పాటు ఇతర ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో చదువుతున్న విద్యార్థులతో పాటు ఇతర ఐడియాలకు ఇతరులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వారికి కూడా ఫండింగ్ చేస్తుంటారు. ప్రత్యేకించి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఈ జిల్లాకు సంబంధించింది కూడా, ఈ జిల్లాకు అవసరమైంది కూడా. ఇక్కడ ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం ఉంటుంది. సో పరిశ్రమలకు అవసరమైన ఒక టెక్నాలజీని ఇక్కడ ఐఐటి హైదరాబాద్ సపోర్టింగ్ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. మీ పేరేంటి, మీ కంపెనీ? నా పేరు వినయ్ అండి. నేను కెల్విన్ టెక్నాలజీ ల్యాబ్స్ సంస్థాపకుని CEO. సార్, ఫ్యాక్టరీస్లో ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి, ఒక ఫ్యాక్టరీ వర్క్ అవుతున్నప్పుడు సడన్గా ఒక మెషిన్ ప్రాబ్లం అయి ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయినప్పటికీ ఏమవుతుంది, అప్పటికే మీకు ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది, లాసెస్. అండ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్ క్రియేట్ అవుతాయి. యాక్సిడెంట్ క్రియేట్ అవ్వడంలో మ్యాన్ పవర్ లాస్ ఉంది. సో మేము కెల్విన్ ద్వారా ఏం చేస్తామంటే ఈ పరిస్థితిని నివారించడానికి ఒక టెక్నాలజీ క్రియేట్ చేస్తాం. ఇది AI ఆధారిత టెక్నాలజీ. దీంట్లో ఏమవుతుందంటే మాకు ఒక హార్డ్వేర్ సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ వెళ్ళి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ లైక్ మోటార్స్, పంప్స్, ఫ్యాన్స్, వీటన్నింటి మీద కంటిన్యూస్గా 24 గంటలు మానిటర్ చేస్తాం. మానిటర్ చేసిన దాన్ని అనలైజ్ చేసి AI ద్వారా ఓకే ఈ మెషిన్ ఇంకో గంటలో ఫెయిల్ అవ్వచ్చు, లేదా 10 రోజుల్లో ఫెయిల్ అవ్వచ్చు, ప్రమాదం రావచ్చు అనే సూచన అలర్ట్స్ మేము ముందే ఇస్తాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డౌన్ టైం లేకుండా సేఫ్టీ పరంగా బాగా ఉపయోగపడుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ ఇన్నోవేషన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, ఈ ఇన్నోవేషన్ తయారు చేశారు. సో ఇట్లా ఐఐటి హైదరాబాద్లోని ఇన్నోవేషన్ డేలో భాగంగా ఇటు రక్షణ రంగానికి, అగ్రికల్చర్ కావచ్చు, వ్యవసాయ రంగంతో పాటు ఇటు పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఇన్నోవేషన్ డేకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో ప్రయోగాలను కావచ్చు, వాటన్నిటిని ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ప్రయోగాల విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ, ఏ స్కూల్ నుంచి వచ్చినాం? ZPHS ఖమ్మంపల్లి. ఏమేమి చూసినావు? ఎట్లా ఉంది ఐఐటి? ఫస్ట్ టైం చూడడం? ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అన్న వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు. మేము కూడా ఇలా సీట్ కొట్టడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాం సార్. ఏమేమి ఇన్నోవేషన్ చూసినావు మనం? అంటే నార్మల్గా సోలార్ పవర్స్ అనేవి ఇంటి పైననే ఉంటాయి, కానీ వీళ్ళు ఇన్వెంట్ చేసింది ఏంటంటే ఇంట్లోనే రూమ్లోనే కూడా సోలార్ పవర్ పెట్టుకున్నాం అనుకో, UV రేస్ అంది మనకి ఫ్రీ కరెంట్ కూడా రూమ్లోనే ఎనర్జీ సప్లై చేసుకోవచ్చు. ఇంకేమి మొత్తం ఇన్నోవేషన్స్ అన్ని చూస్తున్నాం సార్. ఇంకా ఏం చెప్పు, ఏమేమి చూసినా? ఏం పేరు? నీ పేరు? నా పేరు ధనుష్. ఇక్కడ కారా స్పేస్ అనేది చూసిన, అంటే మనం ఇప్పుడు రాకెట్స్కి పైనకి వెళ్ళడానికి సపరేట్ ఫ్యూల్ అవసరం పడుతుంది కదా. మళ్ళీ స్పేస్లోకి ఎంటర్ అయినాక అక్కడ గ్రావిటీ ఉంటుంది కదా, గ్రావిటీ నుంచి మళ్ళీ మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఈజీగా అవుతుంది. ఎందుకు తీసుకొచ్చారు పిల్లల్ని? ఎట్లా తీసుకొచ్చారు వీళ్ళని? యాక్చువల్గా వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో, అంటే మా ZPHS స్కూల్లోనే చదువుతారు, అదే విలేజ్లో ఉంటారు. కానీ ఇట్లా బయటకు వస్తే వాళ్ళకి కొత్త ప్రపంచం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరియాలో ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయి వాళ్ళు కూడా ఏంటంటే ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి, అంటే మేము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు కొంచెం మంచి లాజిక్గా ఆలోచనలతో థాట్స్తో ఉంటారనేసి ఈ ప్లేస్కి తీసుకురావడం జరిగింది సార్. ఏమంటున్నారు మా పిల్లలు? ఏమంటున్నారు చూసిన తర్వాత? సార్, వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మామూలుగా వాళ్ళకి తెలిసింది వాళ్ళ స్కూల్ మట్టుకే, కానీ ఇది ఇంత పెద్ద గవర్నమెంట్ పిల్లల కోసం ఇంత పెద్ద ఫెసిలిటీ ఇస్తుంది హైయర్ ఎడ్యుకేషన్, కానీ వాళ్ళకి తెలవడం కోసమే మేము తీసుకొచ్చాము. అందుకే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ రావాలి, మేము ఇక్కడ చదవాలి అని ఒక థాట్ రావాలని చెప్పి తీసుకురావడం జరిగింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఇన్నోవేషన్ డే విశేషాలు, ప్రత్యేకించి ఇటు ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో పాటు ఐఐటి హైదరాబాద్ ఫండింగ్ చేస్తున్న
వివిధ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చాలామంది వివిధ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి చూస్తున్నారు. ప్రత్యేకించి స్కూళ్ళ నుంచి కూడా ఇక్కడికి ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి విద్యార్థులను ఇన్నోవేషన్ డేలో ఉన్నటువంటి ఎన్నో ఉత్పత్తులను ఎన్నో ప్రయోగాలను కూడా ప్రదర్శిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, ఐఐటి హైదరాబాద్ నుండి.